నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. లింగమనేని శివరాం ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే శివరాం ప్రసాద్ గారు. సార్ బాగున్నారా? బాగున్నా సార్, ప్రధానంగా ఇప్పుడు వాడి వేడిగా నడుస్తున్న చర్చ బాలకృష్ణ గారి కామెంట్స్ అసెంబ్లీలో బాలకృష్ణ గారి కామెంట్స్ తర్వాత మెగా కుటుంబం వర్సెస్ నందమూరి కుటుంబంగా చర్చ నడుస్తోంది. సో ఇది ఎటువైపు దారి తీయబోతోంది? అసలు ఈ ఎపిసోడ్లో తప్పెవరిదని డెఫినెట్గా బాలకృష్ణ ఆయనదే తప్పు అనాలి. ఎందుకంటే అప్రస్తుతమైన విషయం అది, అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయం కాదు. అదేమి ఎవరో ఒక కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడితే దాన్ని ఇది చేసుకుని ఈ విధంగా మాట్లాడతాం, అదే సభా మర్యాదకి భంగం కలిగేటట్టుగా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడతాం, అది సరైన ఇది కాదు. తర్వాత ఎవరో ఇందాక కొంతమంది అంటున్నారు ఆయన ఆఖరికి నేను ఏదో మాట్లాడాను సారీ అని చెప్పారు అని. కానీ సహజంగా అది ఆఖరి మాట ఎవరికి వినపడదు. అంతేగా, ఫ్లేరప్ చేసినప్పుడు దాన్ని ఏం చేయాలా, ఏ విధంగా దాన్ని ఒకవేళ తప్పు జరిగింది అనుకుంటే తప్పు జరిగిన దాన్ని సరిదిద్దుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజు వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొన్ని కరోనా టైంలో కొంత ఈ సినీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ ఇది తీసుకెళ్ళడానికి, ఆయన దృష్టి తీసుకెళ్ళడానికి తను తగ్గెళ్ళాడు. అంతవరకు కరెక్టే, ఆయన తగ్గే వెళ్ళాడంటే ఎందుకు తగ్గాడు అంటే పరిశ్రమ కోసం తగ్గాడు. సో ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది వేరు, సొల్యూషన్ ఏదో వచ్చిందో మరి ఏమైందో అది అప్రస్తుతమైన విషయమైనా. కానీ సార్, ఆ లెటర్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు కదా, అందులో బాలకృష్ణ గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు, జెమినీ గణేష్ గారిని పంపించాను, అయినప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు, ఇంకా మేము వెళ్ళాము ఫైనల్గా అన్నారు. అంటే బాలకృష్ణ గారు కావాలని రాలేదా అక్కడ? ఎలా అంటే అట్లా కాదు, అప్పటికి బాలకృష్ణ గారే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళలేదుగా. అవును, అంటే ఆయన పార్టీ అధినేతగా ఉన్నాడుగా, అపోజిషన్. అప్పుడైతే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడుగా, ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా బాలకృష్ణ. ఆయన ఎమ్మెల్యేనే కదా. సో కాబట్టి వెళ్ళలేకపోయారు, అందుకని వెళ్ళి ఉండకపోవచ్చు. కాకపోతే అంటే అది ఏదైనా కానీ ఇష్యూ వరకు వచ్చేటప్పటికి దాన్ని ఒకవేళ మనం నోరు జారాము తెలియక ఆవేశంలో, అంటే ఆయన ఏదో నేను అనుకోవటం అంటే కావాలని అనున్నాడు, ఈ జరిగిన దాన్ని ఇదిగో ఈ విధంగా గట్టిగా అడిగారు అంటే గట్టిగా ఏం అడగలేదు. అక్కడ ఆయన మామూలుగా వెళ్ళిన తర్వాత ఒక ముఖ్యమంత్రి వ్యక్తి మాట్లాడేటప్పుడు బతిమాలుకున్నట్టే మాడతారు. అవును. అరే అయితే ఒకటి, అక్కడ చిరంజీవి గారు లాంటి వ్యక్తి స్వశక్తితో పైకి వచ్చి ఒక మెగాస్టార్గా ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేతులు జోడించి ఇదిగో ఇది ఈ విధంగా మీరు ఒక తండ్రి స్థాయిలో ఉన్నారు ఆదుకోండి అన్నప్పుడు, యాక్చువల్గా ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు చూస్తే మీరు రాకేం చేస్తారు నా దగ్గరికి అన్నట్టు ఉంది తప్ప, అయ్యో మీరు ఆ మాట అనకూడదు, మనమంతా ఒక ఇది అని ఎక్కడ సౌదాయించిన పరిస్థితే కనపడాలి ఆ వీడియో. అయితే శివరాం ప్రసాద్ గారు, మీరు అన్నట్టు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం సినీ పరిశ్రమ కోసం, మరి కొంతమంది ప్రముఖులతోటి ఆయన చేతులు జోడించి తండ్రి స్థానంలో ఉన్నారు, పరిశ్రమకు న్యాయం చేయండి అని, అది ప్రైవేట్గా జరిగినటువంటి మీటింగ్. అది ఎప్పుడైతే ఆ వీడియో బయటికి వైసీపీ లీక్ చేసిందో, వారి సోషల్ మీడియా ఆ వీడియోలు ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ ఎవరైనా సరే మా దగ్గర రావాల్సిందే, మా కాళ్ళకాడికి రావాల్సిందే, మాకు దండం పట్టాల్సిందే, మా స్థాయి ఇది మా ఇది అని వాళ్ళు ఎప్పుడైతే రెచ్చగొట్టేటువంటి ధోరణితో ప్రవర్తించారో అప్పుడు మెగా అభిమానులు కానీ ఆయా సామాజిక వర్గాలు కానీ బగ్గుమన్నాయి. అప్పటి నుంచే కదా సార్ ఈ ఎపిసోడ్. అవును, అదే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పే విధానంలో తేడా ఉంది. అంటే దాన్ని మనం ప్రజెంట్ చేసే పద్ధతిలో తేడా ఉంది. కానీ యాక్చువల్గా ఆ రోజు మీరు చెప్పినట్టు ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో మెగా అభిమానులు మొత్తం మండిపోయారు. అవును, ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కూడా మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అవును, అది కూడా ఏంటంటే ఎగతాళిగా ఉన్నట్టుగా, ఈయనకేదో గౌరవం ఇచ్చినట్టు కాకుండా, ఆయన ఏదో చెప్పుకుంటా అంటే ఈయన అటు ఇటు చూసుకుంటా, ఆయన ఎంక చూడకుండా, మిమ్మల్ని ఒకళ్ళు వేడుకుంటున్నారు వాళ్ళ ఎంక చూడకుండా
అటు ఇటు చూసుకుంటా వచ్చిన కిందకి వీడియో చూసుకుంటా. అది వచ్చింది వీడియో. ఉమ్, అది నిజంగానే ఆ రోజున అవమానకరంగా ఉంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిని ఎప్పుడైతే ఈయన గట్టిగా మాట్లాడారు అన్న మాట, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే కానీ కలవలేదు అని ఉమ్, మన కామినేని శ్రీనివాస్ గారు అన్నారు, అవును. దాని మీద రియాక్ట్ అయ్యాడు ఈయన. అంటే కామినేని గారి మీద కోపమా, చిరంజీవి గారి మీద కోపమా జరిగిన విషయం ఇది కాదు అని చెప్పబోయి ఆలోచిస్తున్నాడు. అది చెప్పాల్సింది మీరు ఆ రోజు వీడియో చూడండి, ఏ విధంగా ప్రవర్తించారో అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడడం కాదు, ఏం కాదు, ఈయన అవమానించే విధంగా ప్రవర్తించాడు, సినిమా ఫీల్డ్ అవమానించేందుకు ప్రవర్తించాడని చెప్పడానికి బదులుగా ఆయన విషయంలో ఆవేశంగా ఏదేదేదో చెప్పేశాడు. అది బూమ్రాంగ్ అయింది. అది బూమరాంగ్ అయింది. అంటే చెప్పే విధానంలో తప్పు. అంటే ఆయన భావం ఓకే, ఎక్స్ప్రెస్ చేయడంలో ఏదైతే ఈ గతంలో అంటే 21లోనే 22లో కదా అది జరిగింది, కోవిడ్ సమయంలో ఆ సమయంలో ఏదైతే చిరంజీవి గారి అభిమానులు వాళ్ళు ఫీల్ అయ్యారో, బాలకృష్ణ గారు కూడా అదే ఫీల్ అయ్యాడు ఇప్పుడు మొన్న. ఓకే, ఎందుకు అది కాదు అని చెప్పడంలో, చెప్పే విధానంలో ఆయన సవ్యంగా చెప్పలా. అది ఏమైందంటే మీకు రియాక్షన్ వేరే విధంగా వచ్చింది. దాన్ని నార్మల్గా వైసీపీ వాళ్ళు అందిపుచ్చుకుంటారు, దాంట్లో నిష్ణాతులు కదా, అవును, అందిపుచ్చుకున్నారు. వేరే ఏదో అని చెప్పి మొదలెట్టారు, చెప్పారు. కానీ ఇటువంటి విషయం వచ్చినప్పుడు ఎప్పుడైతే తప్పు జరిగిందో, నేను ఇది కాదు అనబోయింది, ఇదిగో ఆ రోజున జరిగింది ఇది, ఆ విధంగా అవమానకరంగా ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చిరంజీవి గారు వస్తే ఇంటి దాకా కారు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వెళ్ళేటప్పుడు కారు దాకా వెళ్ళి డోర్ వేసి పంపించాడు ఆయన. అవును, అది ఒక మనిషికి గౌరవం ఇచ్చే విధానం, ఒక గొప్ప వ్యక్తికి గౌరవం ఇచ్చే విధానం, ఒక రాజకీయ నాయకుడు, ఒక మెగాస్టార్ స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తికి గౌరవం ఇచ్చే విధానం అది. జగన్మోహన్ రెడ్డి గారు కార్లు బయట ఆపించి నడిపించి తీసుకొచ్చాడు వాళ్ళని. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు కూడా ఆయన వెనక చూడకుండా ఎటో చూస్తా మాట్లాడాడు. అది అగౌరవపరిచే విధానం అని దాన్ని ఆ విధంగా ప్రజెంట్ చేయటం పోయి అనవసరంగా చిరంజీవి గారిని లాగినట్టుగా మాట్లాడేటప్పటికి ఆయన వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా వచ్చింది అది. అది ఏమవుతుంది, నార్మల్గా సభలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళన్నా లేకపోతే ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకోవాలి. అవును, ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా తేడా వస్తుంది అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకుని మధ్యలో కొద్దిగా మాట్లాడుతూ మొదలెడితే ఆ స్పీడ్ తగ్గుతుంది. అవును, లేదు కల్పించుకుని ఇదిగో ఇది జరిగింది ఆ రోజున, ఇదిగో ఈ వీడియో, అది కామినేని గారు కరెక్ట్గా చెప్పలేదు అని ఎవరన్నా లేచి అని ఉంటే మళ్ళీ ఈ ఇష్యూ ఏమయ్యేది, మళ్ళీ అది వేరే విధంగా వెళ్ళేది. ఆ విధంగా చేయటం చేత కాకుండా మెదలకుండా అందరూ వినటం, ఆయన చెప్పటం, అదేమైందంటే నార్మల్గా సహజంగా ఏమవుతుందంటే అవమానం ఫీల్ అవుతారు కదా ఎవరైనా, మా చిరంజీవి గారిని మాట్లాడుతున్నాడు అని ఫీల్ అయ్యారు. కానీ యాక్చువల్గా ఆఖరిలో ఆయన అన్నాడు కదా, ఏది నేను ఏదేదో మాట్లాడిన దానికి సారీ అని. కానీ ఆయన చెప్పాల్సింది ఏంటి, తర్వాత అయినా సరే నేను మాట్లాడాల్సింది ఇది కాదు, ఇప్పుడైనా చెప్పచ్చు ఆ రోజు జరిగింది ఇది అని చెప్పబోయేలా చెప్పి, అది దానికి నేను కోపం వచ్చి ఆయన్ని ఇట్లా అవమానించారనే విషయాన్ని నేను చూపించడం కోసం ఆ మాట చెప్పబోయే ఆవేశంలో నేను ఈ విధంగా అన్నా. అంతేగాని నాకు చిరంజీవి గారి మీద ఏ విధమైన ఇది వేరే అభిప్రాయం లేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, మేమంతా కలిసిమెలిసి ఉంటాం అని ఒక మొక్క అంటే మ్యాటర్స్ ఇట్లా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది అనాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అవును, అది కాకుండా ఏంటంటే ఇప్పుడు అసలు ఇష్యూ ఎందుకు రైజ్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక సవ్యంగా సాగుతుంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. అవును, సరే ఆ సూపర్ 6లో అన్నీ అమలు చేయకపోయినా దాదాపు 70% అమలు చేశారు. అవును, ఎటు తిరిగి 2 అమలు చేయకుండా ఉన్నాయి. ఏది నిరుద్యోగ వృత్తి, మన మహిళలకి 1500 ఇవ్వటం నెలకి, తర్వాత నిరుద్యోగ వృత్తి, ఈ 2 ఉన్నాయి. వీటిలో కూడా నిరుద్యోగ వృత్తి అనేదాన్ని
దాదాపు ఇప్పటికే 4,70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చారని రికార్డ్స్ ఉన్నాయి. ఇది మెగా డిఎస్సి ఇది దాదాపు 16,000. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఇవన్నీ ఫిలప్ చేయటంలో అయ్యి ఒక 10,000 15,000 ఉన్నాయి. తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు ఇవన్నీ చూసుకుంటే దాదాపు 4,71,000 ఉద్యోగాలు ఇప్పటికే వచ్చినాయి. 9,75,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని ప్రభుత్వం చెబుతుంది. అంటే దాంతోపాటు స్కిల్స్ డెవలప్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. ఇప్పుడు ఇది రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ పెట్టారు కదా. అవును. స్కిల్ డెవలప్మెంట్కి వీటికి ట్రైనింగ్స్ ఇవ్వటం మొదలెడుతున్నారు. సరే, అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒకేసారి చేయలేదు అన్ని. అవును. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేవు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సర్దుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ రోజున ఒట్టి జనాలకు ఫ్రీ బీస్ ఇస్తే చాలు, ఏం డెవలప్ చేయకపోయినా పర్లేదు, ఓట్లు వేస్తారనుకున్నది అది కరెక్ట్ కాదని తేలిపోయింది. అవును. ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని తేట తెల్లబోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటి, అభివృద్ధి సంక్షేమం రెండుని సమపాలుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితిలో ఏంటి, అభివృద్ధిని కూడా చూసుకుంటా అవును ఈ తర్వాత ఈ సంక్షేమాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కాబట్టి దానికి సరిపడా ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ప్లానింగ్ చేసుకుంటారు. కాబట్టి దాంట్లో మిగిలిన ఈ రెండు మిగిలినవి అయిపోయినాయి. అవును. కాబట్టి ఈ 4 ఇప్పుడు వరకు ఇచ్చిన సంక్షేమం చూస్తేనే ఇప్పటి వరకు ఇది ఫ్రీ బస్ కానీ, తర్వాత వాళ్ళకి పెన్షన్లు కానీ, ఇవన్నీ ఈ 4 ఇప్పటికి వాళ్ళకి ఇచ్చిన సంక్షేమం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కన్నా ఎక్కువ ఇప్పటికే ఎక్కువ పథకాలుగా చూస్తే. ఎట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. పోలవరం మళ్ళీ నిర్మాణం కొనసాగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ పార్కులు వస్తున్నాయి, పోర్టులు డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. సో ఏమవుతుంది, అభివృద్ధి సంక్షేమం రెండు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, అభివృద్ధి జరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి మీకు వచ్చే రిటర్న్స్ మళ్ళీ గవర్నమెంట్కి వస్తాయి. జిఎస్టీ రూపంలోనో వేరే రూపంలో మళ్ళీ గవర్నమెంట్కి రిటర్న్ వస్తుంది, ఖర్చు పెట్టిన దాంట్లో కొంత. అనేక విధాలుగా ఇప్పుడు ఒక మీరు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అనేక విధాలుగా దాంట్లో నుంచి ప్రభుత్వానికి పన్నులు కానీ, వేరే విధంగా కానీ, ట్యాక్సులు కానీ ఇవన్నీ వస్తుంటాయి. అవును. అట్లా డెవలప్మెంటు ఇది రెండు ఒకే సవ్యంగా జరిగినప్పుడు మాత్రమే మీరు సంక్షేమాన్ని ఆపకుండా ఇవ్వగలరు. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేసుకోకుండా చేతకాక, ఇవన్నీ ఏం జరిగిందో చెప్పుకోవడం చేతకాక, మేము ఇది సాధించాం, ఇది చేసాం అని చెప్పుకోవడం చేతకాక, ఈ పనికిరాని విషయాలన్నీ పైకి తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే వైసీపీకి ఒక ఆయుధం అవుతుంది. నెగిటివ్ ప్రచారం తొందరగా జనంలోకి వెళ్తుంది. అవును. పాజిటివ్ ప్రచారం తొందరగా వెళ్దు. చెడు మంచి గడప చెడు ఊరంతా అది తెలుసుకోలేక ఈ విధంగా చేయటం అనేది అది కూటమిని ఇబ్బందుల్లో పెడతాం. ఇక్కడ నాకు డౌట్ శివరామప్రసాద్ గారు, అంటే చాలామంది కూడా వ్యక్తపరిచారు, జనసేన ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సభలో లేరు, వైరల్ ఫీవర్తో ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద కాస్త వ్యంగ్యాస్త్రాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరో కూడా సభలో లేచి కౌంటర్ చేయలేకపోయారు. ఎందుకని అంటే అట్లా కాదు, నేను అనుకుంటున్నా అందరూ షాక్లో ఉంటారు. ఏంటి నేను ఎట్లా మాట్లాడాను. ఇప్పుడు కొంత ఏంటంటే సీనియర్ మెంబర్స్కి జనసేనలో ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. అవును, 10 మంది వరకు వాళ్ళు 10 మంది పైనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అనుకుంటా. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం అనేది ఏంటిది అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేరు, రియాక్ట్ అవ్వచ్చా అవ్వకూడదో తెలియదు. పైగా దీంట్లో మళ్ళీ కందులు దుర్గేష్ గారిని కూడా లాగాడు, నాది ఏది 9వ పేరు ఎవడాడు పెట్టిందని. ఇట్లా అంటే ఆయనకి ఏదో మన ఇష్యూ ఉన్నప్పుడు ఒకవేళ అటువంటిదే ఉంటే అక్కడే చూసుకోవాలి తప్ప పబ్లిక్గా అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు చూసే వాళ్ళకి ఏంటి అంటే మంత్రి అన్న ఆయనకు లెక్కలేదు అంటే కందుల దుర్గేష్ని బెదిరించాడా. మంత్రి అన్న లెక్కలేకపోవడం అని కాదు, ఒకవేళ 9వ పేరు పెడితే తప్పే.
ఎందుకంటే బాలకృష్ణ గారి స్థాయికి అవును ఆయన ఇప్పుడు పద్మభూషణ్ కదా, అవును అటువంటి వాళ్ళ స్థాయిని బట్టే ఆయన గౌరవం ఇవ్వాలిగా. గౌరవం ఇవ్వాలి కదా. ఒకవేళ ఆ విధంగా చేస్తే అది తప్పే, అది ప్రశ్నించడం తప్పు కాదు. అవసరమైతే లెటర్ రాయొచ్చు, ఆథరైజ్డ్ లెటర్ రాయొచ్చు. ఎమ్మెల్యే దీని మీద ఆథరైజ్డ్గా లెటర్ రాసి నేను తప్పు పడుతున్నాను అని చెప్పి తన యొక్క దీన్ని చెప్పొచ్చు. అట్లా అది గవర్నమెంట్ ఎవరిది? మీ గవర్నమెంటే. అవును. అటువంటిప్పుడు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ క్వశ్చన్ చేయాల్సిన పని ఉంది. అవును. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేశాడు, ఎప్పుడు దానికి ముందు బోండామ్మ గారు క్వశ్చన్ చేశాడు, ఏది పొల్యూషన్ కంట్రోల్ గురించి. అవును. అంతకుముందు ఒక సిఐ ట్రాన్స్ఫర్ గురించి బొజ్జల సుధీర్ రెడ్డి గారు అది ఇప్పుడు కూడా సీఎం ట్రాన్స్ఫర్ మాట్లాడాడు, కేసులు పెట్టారు. అట్లాగే ఇంకొక ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఒక ఆయన మాట్లాడారు, బుచ్చ చౌదరి గారు మనోహర్ గారి మీద మాట్లాడారు. అట్లా 4-5 మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడే కంట్రోల్ చేయటానికి ట్రై చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటి మాట్లాడుతున్నారు అని అనాల్సింది అప్పుడు అనకపోవటం, అప్పుడు ఏదో మామూలుగా చెప్పడంతో బాలకృష్ణ గారి ఇష్యూ వచ్చింది. దాంతో ఏమైంది, ఏం జరుగుతుంది అసలు కూటమిలో అని మామూలు వాళ్ళకి కూడా అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే, మీరు సరైన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో మీరు నిర్దిష్టంగా చెప్పాలి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి. చాలామంది కొత్త న్యూ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఇప్పుడు ఏం రైజ్ చేయాలి, రూల్స్ ఏంటి, ఇవన్నీ తెలియదు. ఇప్పుడు గతంలో శ్రీనివాసరెడ్డి గారు ఉండేవారు, నాలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే అశోక్ గజపతిరాజు గారు, యనమల రామకృష్ణుడు గారు. ఏంటంటే వాళ్ళకి రూల్స్ తెలుసు, రూల్ బుక్ అంటే ఏంటో తెలుసు. ఏ విషయమైనా సరే వాళ్ళు వెంటనే దాని మీద మాట్లాడి ఇదిగో ఇది కాదు అని చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నారు. ఇవాళ ఆ కెపాసిటీ ఉన్నాళ్ళు మరి ఒక విధంగా పయ్యావుల కేశవ్ గారికి ఉంది, కానీ ఆయన ఎందుకనో మరి దాని మీద మౌనం వహిస్తున్నారు. అట్లా ఏంటంటే గైడ్ చేసేవాడు సభలో కూడా చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు. ఇప్పుడు సభలో గైడ్ చేయగలిగిన వాళ్ళు ఉండాలి, గైడ్ చేసి దాన్ని ఆపగలిగిన వాళ్ళు ఉండాలి. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఆ జరిగేదాన్ని ఆపగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉండాలి, విప్పుగా కానీ ఇంకొక కానీ దానికి సంబంధించిన వాళ్ళు లీడర్స్. అట్లా కాకుండా దాన్ని వదిలేస్తే అదే జరుగుతుందని ఇటువంటి నష్టాలే జరుగుతాయి. ఇప్పుడు ఇది ఒక విధంగా అనవసరమైన ఇష్యూ కదా. అవును. ఇప్పుడు అసలు దానికి సంబంధం లేని ఇష్యూ కదా. కూటమికి సంబంధమా, అభివృద్ధికి ఏమైనా సంబంధమా? కానీ శివరాం ప్రసాద్ గారు, ఒకవేళ ఆ రోజు కనుక పవన్ కళ్యాణ్ గారు సభలో ఉన్నట్టయితే ఎలా ఉండేది పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు సభలో ఉంటే అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళా అప్పుడు ఆ మీటింగ్ ఆయన వెళ్ళనన్నాడు. ఇప్పుడు చాలామంది మనం వాళ్ళు అనుకుంటున్నాం, కానీ ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళడం చాలామందికి ఇష్టం లేదు, అభిమానులకే ఇష్టం లేదు. అవును. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఘోరంగా విమర్శించారు. అవును. ఇవాళ ఏదో కూటమి గురించి మాట్లాడతాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని భార్యల గురించి, తర్వాత ఆయన వ్యక్తిగత విషయాల గురించి, తర్వాత ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని ఎంత అవమానకరంగా మాట్లాడారు. అవును. అట్లా మాట్లాడినప్పుడు ఆయన అన్న స్థానంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం చాలామంది ఇష్టం లేదు, ఆయన అభిమానులు కూడా ఇష్టం లేదు. ఆ వెళ్ళిన తర్వాత జరిగిన వ్యవహారం, బయటపడిన వీడియో, అది మరీ వాళ్ళకి మనస్తాపానికి గురి చేసింది. అవును. సరే, అది గతం. అంటే ఆ రోజు బాలకృష్ణ గారు కామెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సభలో ఉన్నట్టయితే మాట్లాడితే పరిస్థితి ఎలా ఉండేది, మాట్లాడకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అంటే లిస్ట్ చెప్పేవాడేమో ఆయన, దానికి అది కాదని, లేకపోతే దానికి సమాధానం చెప్పాడు, లేకపోతే ఆయన ఉంటే అసలు ఈయన మాట్లాడేవాడు కాదేమో. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉంటే అసలు ఇష్యూ రైజ్ చేసేవాడు కాదేమో. సో సరైన సమయం చూసి ఆయన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు అప్పుడు అసలు రైజ్ చేసేవాడు కాదేమో దాన్ని. నా సహజంగా ఒక్కోసారి రైజ్ చేయకపోవచ్చు, కానీ రైజ్ చేస్తున్నప్పుడు వద్దులే అన్న ఈయన ఏదన్నా ఆడు తిరిగి చూస్తే వెంటనే ఆపేయచ్చు. అసలు ఇష్యూనే రైజ్ అయ్యేది కాదేమో ఆయన ఉంటే. కాబట్టి అంటే అది కాదు, అసలు పద్ధతి ఏంటి అనేది చూసుకోవాలి మనం. అక్కడ
బాలకృష్ణ గారు వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యే, అవును 3 సార్లు ఎమ్మెల్యే కదా, అవును సీనియర్. ఆయన మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా పేరు పెట్టి మాట్లాడకూడదు అనేది సభా సాంప్రదాయం కాదని తెలుసుకోవాలి. అవును, సభలో లేని వ్యక్తి గురించి పేరు పెట్టి మాట్లాడకూడదు, ఎందుకని ఆయన సమాధానం చెప్పుకోలేడు కదా, చెప్పుకునే అవకాశం ఉండదు కదా, అవకాశం ఉండదు. కాబట్టి అది అసలు ఇది చేయకూడదు. ఎప్పుడైతే ఆ పేరు ఎత్తాడో అసలు మీకు స్పీకర్ స్థానంలో కూడా ఆపాలి. స్పీకర్ స్థానంలో ఉన్నాడు కూడా కాదు, మీరు మాట్లాడకూడదు, పేరు పెట్టి మాట్లాడద్దు, మీరు ఆ విధంగా మాట్లాడొద్దని ఆపాలి. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం లేదు కాబట్టి మాట్లాడే దాంట్లో ఎవరూ లేరు, మనమే నష్టం చేసుకుందామని చేసుకున్నట్టు ఉంది. ప్రతిపక్షం ఎట్లా రావట్లేదు, వాళ్ళకి బాధ్యత లేదు. సో మొన్న అనుకున్నారు కదా సార్, మనమే ప్రతిపక్ష బాధ్యత కూడా పోషించాలి. ఇప్పుడు ఈ విధంగా పోషిస్తున్నట్టు ఉంది. సరే, ఇకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలిశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆయన ఇంట్లో. అంటే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరంలో 3 సార్లు అనారోగ్యానికి గురయ్యారు పవన్ కళ్యాణ్ గారు. మొదటి 2 సార్లు చంద్రబాబు గారు ఫోన్ ద్వారానే పరామర్శించారు, కానీ వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడింది లేదు. అయితే నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ ఏదైతే ఉందో వారిద్దరి మధ్య పరామర్శకు సంబంధించినటువంటి చర్చ, ఇప్పుడు ఈ చిరంజీవి గారి మీద చేసిన కామెంట్స్ వీటన్నిటి మీద డిస్కషన్కి ఆ చర్చ ఒక వేదిక అయింది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఏమంటారు? అంటే ఒకటి, చిరంజీవి ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గతంలో వచ్చిన వైరల్ ఫీవర్ ఈసారి కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది. అవును, ఇప్పుడు ఆయన అక్కడ తగ్గట్లేదనే కదా హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. అవును. సో అది కలవటానికి అదొక కారణం అయి ఉండొచ్చు. కాకపోతే ఒకటి డెఫినెట్గా రాజకీయపరమైన చర్చలు కూడా వచ్చినాయి అనేది బయటకు వచ్చింది కదా. అవును, రాజకీయపరమైన చర్చలు లేకుండా ఒంట్లో బాగుందా, ఇంట్లో అందరూ బాగున్నారని 30 గంట మాట్లాడుకోరు, గంట మాట్లాడుకోరు. అవును, అందులో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్గా మొన్న డిఎస్సి గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఈ ఆటో వాళ్ళకి ఆటో మిత్ర ఏదో దాని గురించి మాట్లాడారు అన్నప్పుడు ఆటోమేటిక్గా సభలో జరిగినాయి ఇవన్నీ వస్తాయి. ఒకటి మనం ఒక నాయకత్వం కావాలనుకున్నప్పుడు, మనతో కలిసి ఉండాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ గౌరవం నిలబెడితేనే వీళ్ళ గౌరవం నిలబడుతుంది. అవును, అట్లా ఉండకపోతే ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారి విషయం వచ్చేటప్పటికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదని డెఫినెట్గా మాట్లాడుంటారు, దాంట్లో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారితో చర్చలో డెఫినెట్గా మాట్లాడుంటారు. మాట్లాడకుండా ఉండటం అనేది జరగదు. అది అవునా కాదా అని ఎవరు అనక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ జరిగింది, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ట్రంప్ను కలిశాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారంటే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటారు, అంతే కదా. అవును, అంతేగాని కుశలాలు మాట్లాడుకోరు కదా, ఇంట్లో విషయాలు మాట్లాడుకోరు కదా. సో ఇది జరిగిన తర్వాత వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడుకుని ఉంటారు, జరిగింది ఏదో చెప్పుంటారు. తర్వాత బాలకృష్ణ గారితో నేను అనుకుంటాను ఈయన కూడా పర్సనల్గా మాట్లాడి ఉంటాడు చంద్రబాబు గారు. ఏంటంటే తెలుసు కాబట్టి ఏంటి మాట్లాడుతాం అనేది ఏదో పర్సనల్ ఇది జరిగి ఉంటుంది, దాన్ని కూడా కన్వే చేసి ఉండొచ్చు. నేను మాట్లాడాను ఆయన ఇలా చెప్పాడు అని అది కూడా కన్వే అయ్యి ఉండొచ్చు. అయితే ఈ ఇష్యూని ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇవాళ పరిపాలన చూసుకుంటే కూటమి పరిపాలన బాగానే ఉంది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. సరే ఎమ్మెల్యేల అరాచకాలు అంటారా, ఎమ్మెల్యేల అరాచకాలు జరుగుతున్నాయి 100%, దాంట్లో ఏం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారే కొంతమందిని పిలిచి హెచ్చరించాడు అనేది పేపర్లోనే వస్తున్నాయి. అవి కూడా ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా వచ్చినప్పుడు ఒక పక్క ఆటల నొప్పి, ఇంకొక పక్క ఈ వైసీపీకి మామూలుగా ఏంటంటే 11 సీట్లు మాత్రమే వచ్చిన పార్టీ ఇవాళ ఆ విధంగా మాట్లాడుతుందంటే వీళ్ళు అవకాశం ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన అవకాశమే కదా. అవును, అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అవకాశం మీరు ఇచ్చారు. అవును, మీరు ఇవ్వబట్టి అటువంటి పరిస్థితి వచ్చింది పార్టీకి. అవును. సో దాన్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకుంటారు అనేది చేసుకోవాలి. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పరిమితులు ఏంటనేది తెలియజెప్పాలి ఖచ్చితంగా. ఏ గ్రిప్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏది ఒక పరిపాలనా దక్షుడి కింద ఒక దీని మీద ఎప్పటి నుంచో ఏ విధంగా అయితే తన మార్కును చూపిస్తున్నారో
అదే మార్కు మళ్ళీ ఈ పరిపాలన రావాలి. ఊరికి అభివృద్ధి సంక్షేమం అది వేరు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీని నడిపే విధానంలో కూడా పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానం చేయాలి. అవును, పార్టీలో కూడా బాధ్యత పెరగాలి. ఇంకా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పార్టీకి కూడా బాధ్యత వహించాలి, పార్టీకి ఆన్సరబుల్ అవ్వాలి. అవును, అది గతంలో ఉండే పరిస్థితి, అది ఈ మధ్య కట్టు తప్పింది, దారి తప్పింది. మళ్ళా దారిలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఇకపోతే చివరిగా శివరాంప్రసాద్ గారు, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ యొక్క మెగా కుటుంబ అభిమానులు వర్సెస్ నందమూరి కుటుంబ అభిమానుల మధ్య చెలరేగినటువంటి ఈ చిన్నపాటి ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో ఇది సద్దు మణిగిందని మనం అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు మెగా కుటుంబ అభిమానులు నందమూరి కుటుంబ అభిమానుల మధ్య క్లాష్ ఏం లేదు. నందమూరి కుటుంబ అభిమానులు కూడా జరిగిందని బాధపడుతున్నారు, ఓకే, అనవసరం అని. మెగా అభిమానులు బాధపడతారు, సహజం. అవును, నందమూరి కుటుంబ అభిమానులు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా, అవును, వాళ్ళు కూడా జరగటం ఎందుకు అని అంటున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా జరగాలి, అవసరం ఏముంది? అవును, పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా ఉంటున్నాడు, అవును, కూటమిని నిలబెట్టాలని ట్రై చేస్తున్నాడు, కూటమి పక్షాన బాధ్యతగా నిలబడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇటువంటి మనకి ఏది అప్రస్తుతమైన మాటలు తీసుకొచ్చి ఇబ్బంది పడతాం ఎందుకు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఉంది. ఓకే, వాళ్ళలో కూడా అదే అదే మాట ఉంది. ఎవరు కూడా ఇబ్బందులు తెచ్చుకోరు కదా. అవును, ఇబ్బందులు తెచ్చుకోరు కదా. మీరు ఎప్పుడైతే ఈ మాట అన్నారో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో గెలిపోయింది కదా టీడీపీ. అవును, లేకపోతే అసలు ఈ చర్చ సమాధానం కూడా సంజాయిషి అవును, సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో గెలిపారు కదా. ఎవరో ఆ పరిస్థితి కోరుకోరుగా. అవును, సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకురావటం అంటే వాళ్ళు బాధపడతారు. అంతేగాని ఇదేమి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ లేదు, వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు అనేది కూడా ఏం లేదు. వాళ్ళ ఆ పరిస్థితి ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే సమయంగా నా ఉద్దేశం అయితే జరిగింది నేను అనుకుంది ఒకటి, ఇందాక మనం మొదట్లో అనుకున్నట్టు నాకు ఈ విధంగా నాకు కూడా లోపల ఈ అవమానం జరిగిందనే బాధ ఉంది. గట్టిగా మాట్లాడే మాట వినేటప్పటికి నేను జరిగిన దాన్ని అది కాదు అని చెప్పే విధానంలో నేను కొద్దిగా ఆవేశపడి అనవసరంగా పేరు తీసుకొచ్చాను. చిరంజీవి గారి మీద నాకు అభిమానం ఉంది, ఆయన విషయంలో నేను నా గౌరవం ఉంది తప్ప నేను మాట్లాడిన దాన్ని ఒకవేళ తప్పు మాట్లాడితే దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాటని. సో అసెంబ్లీ రికార్డుల నుంచి కూడా తొలగించండి అంటే సరిపోతుంది. అది కరెక్ట్ సొల్యూషన్ అది. అంతేగాని ఎమ్మెల్యే మాట్లాడితే ముఖ్యమంత్రి సంజాయిషి తీసుకొచ్చే చెప్పుకునే పరిస్థితి మాత్రం రాకూడదు. అది బాలకృష్ణ గారు తెచ్చారు, అది పాలనకు మంచిది కాదు. సో మొత్తానికంటే బాలయ్య బాబు ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ నేను మాట్లాడిందా పొరపాటు అని చెప్పేటువంటి పరిస్థితి ఉందంటారు. అసలు పొరపాటు అక్కర్లా, నేను ఆ విధంగా అనుకోలేదండి చాలు. సో ఇది అయింది, నా ఉద్దేశం అది కాదంటే ఉద్దేశం అది కాదు, అందరూ ఈ విధంగా అపార్థం చేసుకున్నారని అన్నా సరే నేను లోపల అనుకుంది ఇది, నా ఉద్దేశం ఇది. నేను నా ఉద్దేశాన్ని బయటపట్టే విధానంలో ఆవేశంలో కొంత నేను మాట్లాడిన దాన్ని అపార్థాలకు దారితీసింది. నా ఉద్దేశం అది కదంటే చాలు, అక్కడతో అయిపోతుంది అది ఇష్యూ. కానీ చెప్పే మనస్తత్వం కాదు కదా. ఏం చెప్పచ్చేమో, ఆయన ఎవరు చెప్తారు? కాదు, నేను ఆ విధంగా అనుకోలేదు అనలేదు. వింటాడా చంద్రబాబు గారి మాట? ఎందుకంటారు? లోకేష్ గారి మాట? లోకేష్ గారు ఎందుకు చెప్తాడు? ఆయన చిన్నాడు కదా. చిన్నాడు కదా. అవును. సో చెప్తే చంద్రబాబు గారే చెప్పాలి. సో మొత్తానికి ఇంకా ఈ ఆయన బాలకృష్ణ గారు ఈ విధమైనటువంటి కామెంట్స్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చేస్తే తప్ప ఎక్కడో మనసులో ఇవి ఉంటుంది. రెండు పార్టీలకు సంబంధించిన వారికి మనసులో ఉండిపోతాయి. అది తీసేయాల్సిన అవసరం ఉంది కదా సార్. వాళ్ళకి మనసులో నుంచి జరిగిన ఇష్యూ మీద తీసేయాల్సిన అవసరం మాత్రం పార్టీలకు ఉంది. లేకపోతే ఇది వైసీపీ తర్వాత ఆయుధంగా మార్చుకుంటుంది. వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఆయుధాలు ఇచ్చారులేండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా తిట్టారు, కులం పేరులో ఇది చేశారు, కులాన్ని అవమానించారు, ఇవన్నీ జరిగినాయి. అవును. ఇవాళ గతంలో అంటే నేను కులపరంగా మాట్లాడినా యాక్చువల్గా అయితే, కానీ ఇక్కడ మాట్లాడుతున్నా రంగా గారి హత్య తర్వాత సంబంధం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్కి అది తెలుగుదేశం పార్టీ మీద పడింది. దాని మూలన ఈ రెండు బలమైన కులాలు విడిపోయినాయి. దాన్ని విడిపోయేటట్టుగా రాజశేఖర రెడ్డి గారు చాలా చక్కటి మాస్టర్ ప్లాన్, చక్కటి ఇది చేశారు.
అటువంటి కులాలని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వీళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులపరంగా మాట్లాడి కలిపేదడి చేసిన గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు. అవును, మళ్ళీ 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 కలిపేదడి చేసిన ఇది ఇప్పుడు ఇవాళ సరే బాలకృష్ణ గారు మాట అన్నారని బాధ ఉంటుంది ఖచ్చితంగా. అయితే అది వెనక్కి తీసుకోవచ్చు, చిన్న ఇష్యూ. అవును, కానీ ఇంతకుముందు 2024 ముందు ఈ సామాజిక వర్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడి కానీ ఇవన్నీ కూడా రేపు మర్చిపోలేరు గాళ్ళు. అవును, అసలు పార్టీ అన్న తర్వాత సామాజిక వర్గ పరంగా మాడకూడదు. అవును, పేదలు లేకపోతే పెత్తందారులు అన్నట్టు మాట్లాడాలి తప్ప అవును, కులపరంగా మాడకూడదు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఎవడు మాట్లాడినా కులపరంగా మాడుతున్నారు. అవును, అంతేగాని దాన్ని మనం ఏమనాలి, ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి తప్ప కులపరమైన క్లాష్ ఏంటి అసలు? డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఉండాలి, అవును, లేకపోతే ఏ పార్టీ సవ్యంగా పరిపాలిస్తుంది అనే దాని మీద ఉండాలి. అది వదిలేసి కులపరంగా రెచ్చగొడటానికి చూస్తా దాని మీద మనం కులం మీద చలి మంటలు కాసుకుందాం అనుకుంటే అది ఎప్పటికైనా సరే మన్నే మింగేస్తుంది. ఆ పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. సో మొత్తానికి బాలయ్య బాబు భవిష్యత్తులో అయినా సరే ఈ డ్యామేజ్కి ఎంతో కొంత ఆయనే ప్యాచప్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తే బాగుంటుంది. అంటే చేస్తే ప్యాచప్ చేసేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అది విత్ ఇన్ ది 4 walls. అవును, కానీ ఈ చక్కగా గౌరవప్రదంగా ఉంటుంది. ఇది బాలకృష్ణ గారి మాట ఉంటుంది. నోటెంపట కనుక అటువంటి వస్తే చాలా హుందాగా ఉంటుంది. ఆయన గౌరవం పెరుగుతుంది, ఆయన హోదా పెరుగుతుంది, ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. అవును, అది ఆయన చేస్తే బాగుంటుంది. రైట్. ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారు.